ఇది మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తూ మీకోసం మీకు చాలాసార్లు చూపించాను, మళ్ళా చూపిస్తున్నా. ఎందుకంటే మేము మోటివేట్ చేస్తూ ఉంటే ముందు ప్రజలు కూడా మోటివేట్ చేయాలి. దెన్ బ్రీఫ్. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ ప్రొజెక్షన్స్ 47-48 వరకు తయారు చేశాం. అదే సమయంలో 23-24 నుంచి ప్రారంభించాం. 24-25 అయింది. 25-26 టార్గెట్స్ పెట్టుకున్నాం. 26-27, 27-28 ప్రొజెక్టెడ్, 28-29 ఇక్కడి దాకా. నెక్స్ట్ ఎలక్షన్ మాకు ఇచ్చిన మ్యాండేట్ని ఈరోజు 2,66,995 రూపాయల నుంచి పర్ క్యాపిటా 5,42,945 రూపాయలు అవుతుంది. దగ్గర దగ్గర మోర్ దెన్ డబల్. 5 ఇయర్స్లో డబల్ కంటే ఎక్కువ అవుతుంది. ఇక్కడ మీరు చూసినప్పుడు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, జిఎస్టిపి, జీవీఏ అన్నీ కూడా వర్కౌట్ చేస్తూ వచ్చాం. ఇది ఈ సంవత్సరం ఈ ఇయర్ అయితే 2,66,000 అయితే ఈ నెక్స్ట్ ఇయర్కి ఇది 2,98,000 పర్ క్యాపిటా 2,98,058 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 3,47,871, 25-26, 26-27కి 4,03,178, 27-28 4,67,795, 28-29కి 5,42,785, 33-34కి 10,55,356, 38-39కి 19,78,743, 43-44కి 35,33,732, 47-48కి 54,60,748. దీని క్లియర్ కట్ టార్గెట్స్ పెట్టుకొని ఇదంతా కూడా వర్కౌట్ చేశాం. ఈ వర్కౌట్ చేసినప్పుడు చాలా డీటెయిల్స్ తీసుకున్నాం. మళ్ళీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ వస్తాయి, టెక్నాలజీలో బ్రేక్ త్రూస్ వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ మారుతూ ఉంటాయి. ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగా మళ్ళా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇది తలసరి ఆదాయం కానీ జిఎస్డిపి కానీ ఇవన్నీ కాన్స్టెంట్గా ఉంటాయి. ఈరోజు అగ్రికల్చర్ అండర్లైడ్ ఎక్కువ ఉంది, టుమారో సర్వీస్ సెక్టర్ ఎక్కువ వస్తుంది. అదే మరి ఇండస్ట్రీ కొద్దిగా ఉంది, దీన్ని కూడా ఇది చేయాలి. ఇక్కడ బ్యాలెన్స్ మీరు చూస్తే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ 12.2002% ఈసారి మంది గ్రోత్ రేట్. జిఎస్టిపి అండ్ కరెంట్ ప్రైసెస్ 15,93,062 రూపాయలు. దీంట్లో కాంట్రిబ్యూషన్ 6,12,045 సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీ 3,40,327, అగ్రికల్చర్ 5,17,482. అంటే ఆల్మోస్ట్ ఆల్ సర్వీస్ అగ్రికల్చర్ సెక్టర్ దగ్గర వచ్చేసాయి. మనం వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అగ్రికల్చర్. దీనివల్ల ఒక విధంగా లాభం మెజారిటీ రైతులంతా కూడా వ్యవసాయం పైన ఆధారపడతారు కాబట్టి వాళ్ళ తలసరి ఆదాయం ఎక్కువ వస్తుంది. అదే సమయంలో మనకు వచ్చిన ఆదాయం రావడానికి అగ్రికల్చర్లో తక్కువ ఆదాయం వస్తుంది. ఏదైతే జిఎస్టీ కానీ ఇవన్నీ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చూసినప్పుడు కూడా పర్సంటేజ్ 41.64% ఉంది. ఇండస్ట్రీ 23.16, ప్రపంచం అంతా కూడా ఇండస్ట్రీ 20-25 మధ్యలోనే ఉంటుంది. అగ్రికల్చర్ 35.20. కొన్ని దేశాల్లో సర్వీస్ సెక్టర్ 80% ఉంది. ఇప్పుడు తెలంగాణలో 60-65%, 65% అబోవ్, అరౌండ్ 60-65 సర్వీస్ సెక్టర్ ఉంది. దానిపైన ఇండస్ట్రీ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ చూసుకున్న తర్వాత మీరు చూస్తే దీన్ని మనం ఇప్పుండేదాన్ని తీసుకొని కొంచెం మార్పులు చేర్పులు రావచ్చు. రేపు సర్వీస్ సెక్టర్ని 55% తీసుకున్నాం. నా లెక్క ప్రకారం 47కి 60-70% వస్తుంది. అది
మనం ఈరోజు అనుకున్నాం కానీ రాబోయే రోజుల్లో సర్వీస్ సెక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్. డ్రామాటిక్గా మార్చలేక మన వాళ్ళు వర్కౌట్ చేశాం, కానీ అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ఓవరాల్ ప్రొఫైల్. దెన్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 3 ఏళ్ళు మీరు ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. బ్రాడ్గా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్, జీవీఏ, జిఎస్డిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవన్నీ వర్కౌట్ చేసాం. 22-23 2,19,917. అదే మరిగా ఇక్కడికి వచ్చినప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13.53% పెరిగింది. 23-24 2,37,956 8.20% పెరిగింది. 24-25 2,66,240 11.8% పెరిగింది. ఈసారి వచ్చే కొద్దిగా మీరు చూస్తే నెక్స్ట్ ఇయర్కి ఇప్పటికీ 11.89% పెరిగింది. నెక్స్ట్ ఇయర్కి 16.81% పెరుగుతుంది. 3,11,004 రూపాయలు. దానికి కూడా క్లియర్గా అగ్రికల్చర్ 16.47% పెరుగుతుంది, 6,02,708 రూపాయలు. ఇది ఇండస్ట్రీ 17.32% పెట్టుకున్నాం, 3,99,358. సర్వీస్ సెక్టర్ 16.2% పెట్టుకున్నాం, 7,17,714. నెక్స్ట్ ఇయర్ జిఎస్డిపి 18,65,704, 17.11%. ఈ ఇయర్ జిఎస్టిపి 15,73,062 రూపాయలు. అంటే 2 లక్షల కోట్లు ఇది పెరిగే పరిస్థితి. 16-18 దగ్గర 2.6 పెరిగే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు 24-25 ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం ఇది కూడా మీరు చూస్తే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, జీవీఏ. ఇది మనం మామూలుగా జిఎస్టిపిని ఎక్కువ చేసుకుంటాం, జీవీఏ ఇంకో ఫార్ములా కనెక్ట్ చేస్తాం కాబట్టి పర్ క్యాపిటా ఇవన్నీ కూడా మనం జిఎస్టిపి మీద బేస్ చేసుకొని మనం వర్కౌట్ చేసుకుంటాం. నెక్స్ట్ జీవీఏ కూడా అక్కడ కూడా పెట్టుకుంటాం, ఓవరాల్గా దీని మీద పోతాం. నెక్స్ట్ ఇక్కడ 17 సెక్టర్లు మాకున్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అందరూ ఈ 17 సెక్టర్లో 100% జిఎస్టిపి వస్తుంది. ఇక్కడ ఇది చూస్తే లైవ్ స్టాక్ ఇది బిగ్గెస్ట్. ఈ సంవత్సరం 1,67,908, కాంట్రిబ్యూషన్ 11.42. నెక్స్ట్ ఇయర్కి 1,95,460 రూపాయలు పెట్టుకున్నాం, 11.41. దీని తర్వాత రెండో సెక్టర్ హార్టికల్చర్ 1,52,951 కోట్లు, అది 10.41 ఈ సంవత్సరం గ్రోత్. నెక్స్ట్ ఇయర్కి 1,77,422, 10.36. మ్యానుఫ్యాక్చరింగ్ 1,50,782, 10.26. 1,76,185, 10.29. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్, దిస్ ఈజ్ ది ఏరియా వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ నౌ, వీ హ్యావ్ టు రివైవ్ ఇట్. 1,29,951 కోట్ల రూపాయలు, దానిపైన 8.84. 1,53,955, 8.99. రియల్ ఎస్టేట్, ఓనర్షిప్, డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ 1,23,833, 8.42. ఈసారి 8.56 గ్రోత్ వస్తుంది. కన్స్ట్రక్షన్ 1,21,412, 8.26, అది 8.24 పెట్టుకున్నాం. అదర్ సర్వీస్ అన్నీ కలిపి 1,20,747, 8.21, దాన్ని 8.14, 1,39,400 కోట్లు వస్తుంది. ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ స్టోరేజ్ 92,000 కోట్లు, అది 1,07,000 కోట్లు పెట్టుకున్నాం. బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ 74,000, 86,000 కోట్లు పెట్టుకున్నాం. అగ్రికల్చర్ ఇప్పుడు మీరు చూస్తే ట్రెడిషనల్ అగ్రికల్చర్ 11వ ప్లేస్. మనం అందరం ఇంప్రెషన్ ఏంటి, మీకు అగ్రికల్చర్ ఎక్కువ వస్తుంది అనుకుంటాం. రాను రాను లైవ్ స్టాక్స్, మెజారిటీ ఆర్ డిపెండింగ్ ఆన్ లైవ్ స్టాక్స్, స్మాల్ ఫ్యామిలీస్. ఎవ్రీ ఫోర్ట్ నైట్ డబ్బులు వస్తుంది.
కాబట్టి చాలామంది లైవ్ స్టాక్ వచ్చారు. దీన్ని లాజికల్గా తీసుకెళ్తే ఇది బెస్ట్ ప్రోగ్రామ్ జీరో పావర్టీకి. 2 ఆవులు పట్టించగలిగి 3 ఆవులు పట్టించగలిగి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి ఫాడర్ సెక్యూరిటీ ఇచ్చి మిల్కింగ్ కూడా మెషిన్ మిల్కింగ్ పెట్టి ఫ్యాక్టరీస్ కూడా కరెక్ట్గా కలెక్ట్ చేసుకోగలిగితే దిస్ ఈజ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ లైవ్ స్టాక్. మిల్కే కాకుండా ఇప్పుడు షీప్ కానీ గోట్ కానీ ఇంటి దగ్గరనే స్టాల్ ఫీడ్ పెట్టి ఇది చేసి పెంచే అవకాశాలు వచ్చాయి. అవి చేయగలిగితే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇది దెన్ హార్టికల్చర్ టేకాఫ్ అయింది. వీఆర్ నెంబర్ 1 ఇన్ హార్టికల్చర్. ఇదే మరిగా ఉంటుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఫిషింగ్ అక్వాకల్చర్. నేను అనుకున్న 15 అందుకనే ₹50 కరెంట్ కూడా ఇచ్చాం. ఇది ఒక సెట్ బ్యాక్ వచ్చింది. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్, బట్ వీ హ్యావ్ టు సర్వైవ్. హౌ టు సర్వైవ్ విల్ వర్క్ ఇట్ అవుట్. రియల్ ఎస్టేట్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఇవన్నీ పర్వాలేదు. బ్యాంకింగ్ అయింది, అగ్రికల్చర్ అయింది. అగ్రికల్చర్ మీరు చూస్తే 11కు వచ్చిందంటే డామినేషన్ అగ్రికల్చర్, అక్వాకల్చర్ డామినేట్ చేశారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 55,000 కోట్లు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ ఇది కూడా 38,000 కోట్లు, మైనింగ్, క్వారీయింగ్ ఓన్లీ 29,000, కమ్యూనికేషన్ 28,000, ఫారెస్ట్ లాగింగ్ 9,000 కోట్లు, రైల్వేస్ ఒక 8,000. అంటే ఓవరాల్గా ఈ 17 సెక్టర్లో 17,12,999 కోట్లు వస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఎకానమీ. మీకు ఒక అవగాహన కోసం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. రిపీట్గా చెప్తున్నా మీకు. తక్కువ గ్రోత్ అయితే ఏమవుతుందంటే ఆదాయం తగ్గుతుంది, ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది, పర్చేసింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, పేదరికం ఉంటుంది. 7.5% గ్రోత్ వస్తే 47కి 78 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి. జిఎస్టిపి ఇన్ ట్రిలియన్ 0.62. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795. పర్ క్యాపిటల్ ఇన్కమ్ డాలర్స్ 10,344. డాలర్లు తీసేద్దాం, ట్రిలియన్ తీసేద్దాం, లక్షల్లోనే మాట్లాడదాం. 10% అయితే 130 లక్షలు. ఇక్కడికి వచ్చినప్పుడు 21,81,905 రూపాయలు. 12.5 అయితే 214 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి. ఇక్కడికి వస్తే 35,85,473 రూపాయలు తలసరి ఆదాయం. 13.76 పెట్టుకున్నాం మనం. నేను 15 కూడా పెట్టుకోలేదు. 2047కి 13.76 పెట్టుకుంటే 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి, 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. అదే 15%కి వెళ్తే 347 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి, 58,14,916 రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. ఇది 13.76 లక్షలు మనం అచీవ్ చేశాం. ఇది రావాలంటే 13.76% రావాలంటే 14-19లో 13.5% గ్రోత్ రేట్. అది కన్సిస్టెంట్గా ముందుకు పోతే మనం అనుకునే సాధ్యం. అది బ్రేక్ వస్తే మళ్ళా రివర్స్. ఇది వైకుంఠపాళి అవుతుంది. పైకి ఎక్కడం, కిందన పడడం, మళ్ళీ పైకి ఎక్కడం, కిందన పడడం, అక్కడనే కొట్టుకుంటూ ఉండడం. అందుకే ఒక సుస్థిరమైన పరిపాలన నేను కంటిన్యూగా చెప్పాను. ఓసారి కొంతమంది ఎనరు, కొంతమంది వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకుండే సమస్యలు నేను అర్థం చేసుకోగలుగుతాను. అల్టిమేట్గా నష్టపోయేది ఒక వ్యక్తి కాదు, ఒక పార్టీ కాదు, సమాజం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నా. ఇంకొక పక్కన కూడా మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. 7.5% కానీ గ్రోత్ ఉంటే 13,18,000 నీ ఆదాయం తలసరి. అదే 15% గ్రోత్ రేట్ ఉంటే 58,14,000. డిఫరెన్స్ ఇస్ దాట్. డబల్ గ్రోత్ రేట్ 4.4 టైమ్స్ ఆదాయం పెరుగుతుంది. 2 గ్రోత్ వస్తే 4.5 రెట్లు ఆదాయం పెరుగుతుంది. దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ ఎకానమీ. మనమంతా ఈరోజే ఆలోచిస్తాం, రేపు కూడా ఆలోచించాం.
కానీ ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. మనందరం కూడా ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగిపోయింది. ఇప్పుడు అమెరికాలో లైఫ్ స్పాన్ పైన పుస్తకాలు వస్తున్నాయి. ప్లానింగ్ ఇన్ లైఫ్ స్పాన్ ఎందుకు, ఎట్లా పెంచుకోవాలని. అలాంటి సమయంలో మనం కానీ కరెక్ట్గా కానీ ఇప్పుడంతా చాలాసార్లు నేను అందరికీ చెప్తున్నా, హార్డ్ వర్క్ చేయొద్దండి, స్మార్ట్ వర్క్ చేయండి. మీరు ఆఫీసుకి పోయి తిరిగి అవస్థపడేవాళ్ళు 1000 సర్వీసులు ఆన్లైన్ ఇచ్చేస్తా. ఎందుకు ఆఫీసుకు పోవాలి? అవసరమైతే వెళ్ళండి టౌన్కి, తప్పలేదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ నౌ. అన్నీ కూడా టెక్నాలజీలో వచ్చిన తర్వాత చాలా వరకు స్మార్ట్గా పనిచేసే అవకాశాలు వస్తున్నాయి. అదే నేను లీడ్ చేస్తున్నా, అదే గైడ్ చేస్తున్నాను. నెక్స్ట్, ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే ఇది ఇంపార్టెంట్, మీకు ఒక ఐడియా కోసం 13.5% గ్రోత్ వచ్చింది నేనున్నప్పుడు. 10.3% 19-24లో గ్రోత్ వచ్చింది. దీనివల్ల ఎంత నష్టపోయామంటే 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయం తగ్గిపోయింది. అదే కానీ ఈ 3.2% కానీ పెరుగుంటే దగ్గర 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగేది. 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగితే రాష్ట్రానికి 76,195 కోట్లు అదనంగా ఆదాయం వచ్చేది. దట్ ఈస్ ది మనీ. టు దట్ ఎక్స్టెంట్ అప్పు చేసే పని తగ్గిపోతుంది. ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్లో వచ్చే అడ్వాంటేజెస్ ఇవన్నీ. ఒక వ్యక్తి 10 రూపాయలు సంపాదిస్తే మళ్ళీ 10 రూపాయలు సంపాదిస్తూ ఉంటే 1 కోటి సంపాదించిన కష్టం, కానీ 1 కోటి నుంచి 10 కోట్లు చేయడం, ఇంకా పెంచుకుంటా పోవడం, పెట్టుబడులు పెట్టడం చాలా ఈజీ. అదే జరుగుతుంది ఎకానమీలో. అందుకే నేను రిపీట్గా 7 లక్షలు, ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళండి, ఇంకా మన ప్రీవియస్ స్లైడ్ ఇప్పుడు ఉండేదానికి. ఇప్పుడు 24-25 మొత్తం కలిసి 16 లక్షలు జిఎస్టిపి. 16 లక్షలు జిఎస్టిపికి 7 లక్షలు కలిస్తే 23 లక్షలు అయ్యేది. 23 లక్షల జిఎస్టిపి కావాల్సింది 16 లక్షల దగ్గర ఆగిపోయింది. దట్ ఈస్ ది మీకు ఇంపార్టెంట్. ఇదే కదా 12%. ఇదే 16 లక్షలు, 15,93,000 ప్లస్ 7. ఆ 7 కలుపుంటే ఇప్పటికీ 23 లక్షలు అయ్యేది. 16 లక్షలకి 23 లక్షలకి డిఫరెన్స్ ఉండదా? దట్ ఈస్ ది డిఫరెన్స్. ఇది చాలామందికి అర్థం కాకుండా మేధావులు కూడా మాట్లాడేస్తూ ఉంటారు, అనలైజ్ చేసుకోకుండా. ఎకానమీ అనేది చాలా ముఖ్యం. భారతదేశానికి గుర్తింపు వచ్చిందంటే ఒకప్పుడు 10వ స్థానంలో ఉన్నాం, ఈరోజు 5వ స్థానానికి వచ్చాం. 2 ఏళ్లలో 3వ స్థానానికి వస్తాం. 2047కి ఏ 1, 2 రావాలనేది మన ధ్యేయం. నేను అందుకే మీకు అందరికీ ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇండియా 2047కి ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంటాం. ఇండియన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ప్లేస్లో ఉండాలనేది నా విజన్. ఇది సాధ్యం, అసాధ్యం ఏం కాదు. కానీ మీరు ప్రాపర్గా ఆలోచన, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీడియా వాళ్ళు కూడా, ప్రజలు ఆలోచించాలి, అందరం కలిసి సమిష్టిగా ముందుకు పోవాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ కంటిన్యూస్లీ ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్ని. లాస్ట్ అంతే కదా. దట్ ఈస్ వేర్ ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ డిపార్ట్మెంట్. I wanted to appreciate them so that some స్ఫూర్తినిస్తే, some spirit ఇస్తే ఇంకొంచెం అగ్రెసివ్గా ముందుకు పోతారు. We are working on that.